'మన్నడ కడలు' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక ఈ సినిమా అక్కడక్కడ పర్వాలేదనిపించింది గానీ, మొత్తంగా అయితే అంత బాగా అనిపించలేదు. ఈ సినిమాలో చాలా రకాల పాయింట్లున్నాయి. కానీ ఏ పాయింట్‌ని కూడా క్లియర్‌గా కనెక్ట్ అయ్యేలా చూపించలేదు. సినిమా స్టార్టింగ్‌లో కొన్ని సీన్స్ చూసినప్పుడు ఈ సినిమా 'మగధీర' లాంటి సినిమా ఏమో అనుకున్నా. ఆ తర్వాత ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అవుద్దేమో అనిపించింది. ఆ తర్వాత ట్రయాంగిల్ లవ్ స్టోరీలా మారుతదేమో అనిపించింది. ఇంక తర్వాత జర్నీ అడ్వెంచర్స్‌గా ఉంటదేమో అనిపించింది. కానీ సినిమాలో ఏది కూడా స్ట్రాంగ్‌గా ఉండట్లేదు. ఈ పాయింట్‌లకి సంబంధించిన సీన్స్ సినిమాలో వస్తున్నప్పుడు ఏదైనా జరుగుద్దేమో అనిపిస్తది కాబట్టి, ఆ సీన్స్ మాత్రం కొంచెం చూడడానికే పర్లేదనిపించాయి అది. ఇంక సినిమాలో హీరో క్యారెక్టర్ అయితే జాలీగా తనకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోయే క్యారెక్టర్. ఇంకా ఆ క్యారెక్టర్ కొంచెం ఎలా ఉంటదంటే 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్‌లా ఉంటది. కానీ ఆ క్యారెక్టర్‌కున్న క్లారిటీ అయితే ఈ క్యారెక్టర్‌కి అస్సలుండదు. సినిమా అంతా కూడా బాగా ఎక్కువగా మాట్లాడుతున్నట్టు ఉంటాడు. కొన్ని వింత వింతగా చేస్తా ఉంటాడు. దానివల్ల ఆ క్యారెక్టర్ కొన్ని చోట్లయితే ఇరిటేట్ చేసింది. ఇంక సినిమాలో అడుగు మనుషుల్లాంటోళ్ళని కొంతమందిని పెట్టారు. వాళ్ళని ఎందుకు పెట్టారో, వాళ్ళకి సంబంధించిన సీన్స్ వల్ల సినిమాకి ఏం ఉపయోగమో కూడా అర్థం కాలేదు. ఇంక సినిమాలో మెయిన్‌గా కనిపించే చిన్న పాటలు ఏంటంటే, హీరో హీరోయిన్‌ని ప్రేమిస్తాడు. హీరోయిన్‌కి ఒక జబ్బు ఉంటుంది. ఆ జబ్బు వల్ల హీరోయిన్ కొన్ని రోజులకి కాళ్ళు చేతులు పడిపోయి మంచానికి పరిమితం అయిపోద్ది. ఇంక ఈ విషయం తెలుసుకున్న హీరో హీరోయిన్ బతకాలంటే ఒక మొక్కకి సంబంధించిన వేర్లు కావాలని చెప్పి ఆ మొక్క కోసం అడవుల్లోకెళ్ళి తెస్తాడు. అలా తెచ్చి హీరోయిన్‌ని బతికించుకుంటాడు. ఈ లైన్‌కి చుట్టూ డెకరేషన్ చేసినట్టు ఏవేవో ఎలిమెంట్స్‌ని పెట్టి ఈ లైన్‌ని సాగదీస్తూ చెప్పినట్టు ఉంటది. ఇంకా ఈ సినిమాలో చాలా అనవసరమైన సీన్స్‌ని లేపేసి ఈ కథను 2 గంటల లోపే చెప్పుంటే బాగుండేది. అలా చేసుంటే కొంచెం బెటర్‌గా అనిపించేదేమో. ఇక సినిమాలో మెయిన్‌గా కనిపించిన యాక్టర్స్ ఎవరికీ కూడా పెద్దగా యాడ్ చేయడానికి స్కోప్ అయితే లేదు. ఉన్నంతలో అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదన్నట్టుగా ఉంది. ఫైనల్‌గా ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్‌గా అనిపించే ఎలిమెంట్స్ ఉన్నా, వాటిని పెద్దగా వాడుకోకుండా ఎక్కువ సేపు ఇరిటేటింగ్‌గా సాగదీస్తూ సినిమాని చూపించినట్టు అనిపించింది. అందుకే ఈ సినిమా అయితే నాకు అంత బాగా అనిపించలేదు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.